ఐ డోంట్ నో డాడీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. శైలజని నన్ను పక్కపక్కన కూర్చోబెట్టి నన్ను పెళ్లి కొడుకుని చేస్తేనే నేను చేపించుకుంటాను. నిజానికి పెళ్లి చేసుకుని త్వరగా నువ్వు చస్తే వెంటనే చక్రితో సెటిల్ అవ్వాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. పెళ్లి చేసుకుని వెంటనే చచ్చిపోవా ప్లీజ్? బావ పక్కన కూర్చుని ఆయన కళ్ళల్లోకి చూస్తూ పెళ్లి కూతురుగా రెడీ అవుతుంటే నువ్వన్నట్లు నిజంగానే అది అదృష్టం అవుతుంది. ఆ పని చేయమ్మా ప్లీజ్. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాదమ్మా, ఇది ఆనందం. ఇవి ఆనంద బాష్పాలు. ఈ అమ్మ పొత్తిళ్లలో ఆడుకున్న పసిపాప ఈరోజు పసిడి బొమ్మలా మెరిసిపోతూ పెళ్లి కూతుర్లా ముస్తాబైతే చూడడానికి ఈ తల్లికి 2 కళ్ళు సరిపోవటం లేదమ్మా. నిజంగానే సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అంత అందంగా ఉన్నానా? వదినా, సిగ్గుపడింది చాలు. పెళ్ళయ్యాక మా అన్నయ్య కోసం కొంచెం సిగ్గును దాచిపెట్టు. అమ్మా, గణపతి పూజ చెయ్యాలి. అబ్బాయిని తీసుకురండి. ఏడమ్మా కార్తీకేడి, ఇంకా రాడేంటి? నేను అదే చూస్తున్నానన్నయ్య. ఇప్పుడు వస్తానని వీడు ఎక్కడికి వెళ్ళినట్టు? కార్తీక్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంకా రాలేదంటే? అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి అమ్మా. శిరీష వస్తుంది, ఈ పెళ్లి ఆగుతుందని ఈ క్షణం వరకు కోటి ఆశలతో ఎదురుచూశాను. ఆశలు నిరాశలయ్యాయి. ఆ ఎదురుచూపులకు అర్థమే లేకుండా పోయింది. కాని నీ ఆశీస్సులతో నీ సమక్షంలో శిరీష మెడలో కట్టిన తాళి ఎగతాళి కాదు అని నిన్నే నమ్మిన శిరీషకు నువ్వు అన్యాయం చేయవన్న నమ్మకం మాత్రం నాలో ఇంకా బ్రతికే ఉంది. ఒకవైపు మహాలక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన ముహూర్తం ముంచుకొస్తుంది. అయినా చివరి క్షణంలోనైనా నా శిరీష వస్తుందని, వచ్చేలా నువ్వు చేస్తావన్న నమ్మకం నాలో ఇంకా ఉంది. ఆ నమ్మకంతోనే కళ్యాణ వేదిక ఎక్కబోతున్నాను. నా నమ్మకం ఒమ్ము చేసి నువ్వు లేవు అనిపించుకుంటావో, లేక శిరీషను తీసుకొచ్చి నువ్వు ఉన్నావని నిరూపించుకుంటావో నిర్ణయం నీకే వదిలేశానమ్మా. నమస్కారం అంకల్. నమస్కారం. నమస్కారం అండి. వెళ్ళండమ్మా.
కార్తీక్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అక్కడ మీ అమ్మ వెయిట్ చేస్తుందిరా. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మవారి దర్శనానికి వెళ్ళానమ్మా. సరే పదా. అన్నీ వచ్చేట్టేనా పంతులు గారు? ఇక అన్నీ వచ్చినట్టే అమ్మా. మీరు వెళ్ళి వరుణ్ణి తీసుకురండి, ముహూర్తానికి సమయం అవుతోంది. అలాగే పంతులు గారు, వెళ్ళండమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. ఇంకా రెడీ కాలేదా? మమ్మీ, ఐఎమ్ రెడీ. పద వెళ్దాం. బాబు, ఇంకా బాస్కం కట్టలేదు, మరీ అంత ఆరాటం అయితే ఎలా? త్వరగా రెడీ చేయండి అక్క, అవతల గణపతి పూజకి టైం అయింది. వాట్? ఇప్పుడు పెళ్లి కదా జరగాలి, మధ్యలో ఈ గణపతి పూజ ఏంటి? వాట్ మమ్మీ? పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదని పెళ్లి కొడుకుతో ముందుగా గణపతి పూజ చేయిస్తారు. పెళ్ళయ్యాక పచ్చగా కాపురం ఉండాలని, 10 కాలాల పాటు చల్లగా ఉండాలని పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేయిస్తాను నాన్న. సరే కూర్చో నాన్న. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ఫాలచంద్రాయ నమః. రేఖా, తొందరగా రా. రేఖా, ఏంటింత లేటు? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. తొందరగానే వచ్చేసాను కదండి. నేను 3 గంటల నుంచి పోరుతుంటే ఇప్పుడొచ్చి తొందరగా వచ్చేసానంటున్నావా? మీ మగాళ్ళంతా ఎప్పుడు మా లేడీస్ గురించి ఇలాగే మాట్లాడతారు. మనం ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే పెళ్లి ముహూర్తానికి కాదండి, శోభన ముహూర్తానికి వెళ్తాం. ఇది మరీ బాగుంది. లేట్ వచ్చింది నువ్వు, తిరిగి నా మీదే కౌంటర్లు ఇస్తున్నావా? అవునులే, మీ ఆడవాళ్లతో పెట్టుకుంటే తిప్పి తిప్పి మళ్ళీ మా మగాళ్లే అంటారు. మీతో ఎందుకు గాని తల్లి, పద వెళ్దాం. పదండి. నమస్తే మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. మమ్మీ, ఆ శైలజ కొంప ముంచేలా ఉంది. ఏమైంది బేబీ? ఏమైందంటావేంటి మమ్మీ? తన్ని గౌరీ పూజ చేయడానికి రమ్మంటే అసలు నీ పెళ్లి చేసుకుని అడ్డం తిరిగి కూర్చుంది.
పెళ్లి టైంలో అది ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడుతుందని నాకు ముందుగానే డౌట్ ఉంది. అనుకున్నట్టే చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? నువ్వేం కంగారు పడకు బేబీ. నిజంగా అది పెళ్లి కొప్పుకోకపోతే దాన్ని చంపైనా దాని శవానికి తాళి కట్టిస్తాను. ఆ తర్వాత చక్రితో నీ పెళ్లి జరిపిస్తాను. వెళదాం పదా. ఏవే పెళ్లి చేసుకోను అని మొరాయిస్తున్నావట, నిజమా? చంపేస్తా. తర్వాత అయినా నువ్వు చేసేది అదే కదా, అదేదో ఇప్పుడే చంపే. చూడమ్మా, అది అసలే మెంటల్ది. రెచ్చగొడితే అన్నంత పని చేస్తుంది. ఇలా చచ్చి నువ్వు సాధించేదేముంది? అదే పెళ్లి చేసుకుని చచ్చావనుకో, నువ్వు నా కూతురికి జీవితాన్ని ఇచ్చిన దానివి అవుతావు, నీకు జన్మనిచ్చిన వాళ్ళని కాపాడిన దానివి అవుతావు. నా మాట విని. మీరన్నట్టుగా నేను చేయాలి అంటే నా తల్లిదండ్రుల్ని ముందుగా నేను డైరెక్ట్ గా కలవాలి, వాళ్లతో మనసు విప్పి మాట్లాడాలి. అంతేకాదు, కళ్యాణ మండపంలో కూడా వాళ్ళు నా కళ్ళ ముందుంటేనే నేను తల వంచి తాళి కట్టించుకుంటాను. నువ్వు ఇలాంటి తిరక్కాసేదో పెడతావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానే. అమ్మా శైలజ, ఎలా ఉన్నావు తల్లి? మా కోసం నీ జీవితాన్ని బలి పశువుని చేసుకోవాలనుకుంటున్నావా తల్లి? మేము ఎండుటాకులు లాంటి వాళ్ళం, ఏదో ఒక రోజు రాలిపోయేవాళ్ళం. కానీ నువ్వు చిగురుటాకు లాంటి దానివి. చూడాల్సింది, అనుభవించాల్సింది చాలా ఉందమ్మా. అస్తమించే మా కోసం ఉదయించే నీ జీవితాన్ని అంతం చేసుకోవడంలో అర్థం లేదమ్మా, అర్థం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న? జన్మనిచ్చిన మీకు పునర్జన్మనిచ్చి మీ రుణం తీర్చుకుంటున్నానన్న తృప్తి నాకుందమ్మా. అది కాదమ్మా. చాలు, ఇక చాలు. వీళ్ళని తీసుకెళ్ళి కళ్యాణ మండపంలో ముందు వరుసలో దీని కళ్ళు ఎదురుగా ఉండేటట్టు కూర్చోబెట్టండి. అలాగే మేడం. నువ్వు కోరుకున్నట్టే చేస్తున్నాను. ఇంకా ఈ దరిద్రపు ఏడు పాపి నవ్వుతూ వెళ్లి గౌరీ పూజలో కూర్చో. పదా పదవే.
కొంచెం సేపు కనిపించకపోవడంతో మళ్ళీ వీడి మనసు మారిందేమోనని భయమేసింది. కానీ అలాంటి జరగకుండా నువ్వే కాపాడావు స్వామి. అలానే ఈ పెళ్లికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా చేయి స్వామి. ఓం కేశవాయ నమః, గోవిందాయ నమః, నారాయణాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఎంతసేపు పంతులు గారు? ఇంకెంత, పావు గంటలో అయిపోతుంది. అమ్మో, పావు గంట? అంతసేపు నా శైలం చూడకుండా ఉండలేను. కానీ పంతులు గారు, మీకెంత కావాలో అంత తీసుకుని పూజ వేగంగా ఫినిష్ చేయండి. విఘ్నేశ్వర, ఆ మాట మీరు అనకూడదు, నేను వినకూడదు. తప్పే ఉంది పూజారి గారు, ఎన్ని సినిమాలు చూడలేదు. అది సినిమా, ఇది జీవితం. బాబు, నువ్వు చెప్పినట్టు చేస్తే ఆ విఘ్నేశ్వరుడికి కోపం వస్తుంది. నీ పెళ్లి పేటాకులు అవుతుంది సుమి. అమ్మో, అయితే వద్దు. 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, పూజ మాత్రం బాగా చేయండి. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇలా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత.